మనం ఒక వీడియో చూస్తే ఏమని చెప్తారు తెలుసా? మనుషుల పాపాలు మోసుకెళ్ళడానికి యేసు ప్రభు రాలేదంట, పాపులను రక్షించడానికి ప్రభు రాలేదట. మరి ఈ మాటలేంటి? ఇవి కళ్ళు కనబట్టలేదా? లేకపోతే ఆ ఉమనయగోళ్ళలాగా వాడ బదలాసిపోయిందా? పాపులను రక్షించడానికి ఎంత విలవేల్పులున్నా, ఎన్ని కులదైవాలున్నా, ఎన్ని నమ్మకాలున్నా, ఎన్ని విశ్వాసాలున్నా, పాపం నుంచి విడిపించే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. గుర్తుపెట్టు, అది ఎక్కడైనా చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ నిలబడినా నువ్వు వెలుగెత్తు మాటలు. ఎందుకంటే కృతజ్ఞత లేదా? ఇలాగే వదిలేస్తే ఆ భోగమంటలో కొట్టుకుపోదు. ఏమనుకున్నావు? ఇలాగే వదిలేస్తే ఎగిరిపోదువి. ఇలాగే వదిలేస్తే ఏమైపోయి నీ జీవితం? నిన్ను రక్షించి, నిన్ను కడిగి, నిన్ను ఇక్కడ నిలబెట్టి నా కొరకు మాట్లాడవయ్యా అని నిన్ను నన్ను విశ్వాసగా పిలిస్తే ఈ రోజు ఆయన గూర్చి ఆయన పాపుల రక్షకుడని నోటంట మాట రావట్లేదంటే కృతజ్ఞత ఉందా?